రేయ్ నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే రే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా అని. ఏదరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు ఆ తర్వాత తల్లి భుజాన్ని బతులు అడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? రేయ్ వాడెందుకు నా కొడతావు? నిన్ను కొడతాను. జిమ్ చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ 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 ఒక్క 2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరుమివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. hours. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పెర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశా. నా టైర్ పంచర్ అయింది బాబోయ్. మీ అమ్మాయికి సీమ కాదు కదా, ఏంది పరిగెత్తాడు? ఎందుకు మంగమ్మని చూసి అందరూ ఇట్లా భయపడుతున్నారు? శుభకార్యానికి వెళ్తుంటే చీపు కట్ట చూపుతావు. అన్నయ్య మన గంగకు పెళ్లి తెలుసా? గంగ ఎవరు? అయ్యో కర్మ కర్మ, పొద్దునే మంగమ్మ వచ్చిందేమిటి? అమ్మమ్మ ఇది నాన్న చేసిన పని. పెళ్ళే వరకు నీకు కాస్త సాయంగా ఉంటుందని నాన్నే రమ్మన్నారు. నాకు సాయంగా ఈ చిట్టున రాను రాను మీ నాన్న బుద్ధి అల్లుడైపోయాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను. నాన్న పెళ్ళయ్యేదాకా తనకి కాస్త సాయంగా ఉంటుందని అమ్మమ్మే మంగమ్మని రమ్మంది. అంతా నా కర్మ. మీ అమ్మమ్మ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు లేరా ఇంట్లో? మంగొచ్చింది కూడా తెలియలా? ఏమావయ్యా, మీరు కూడా నన్ను మర్చిపోయారనుకుంటాను. నేనేం తప్పు చేశానని నాకు చెప్పలేదు. ముసల్దానా, నీకు వయసు పెరిగింది గాని బుద్ధే పెరగలేదు. పాపం గంగ ఆ పసిది వచ్చి చెప్తేనే దాని పెళ్లి గురించి నేను తెలుసుకోవాలనుకుంటాను. మంచికైనా చెడ్డకైనా నలుగురు వస్తూ పోతుంటేనే బంధుత్వం. నువ్వు అడుగు పెట్టిన చోట మంచి. అయ్యా ఈ కాపీ నాకేం వద్దులే. నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏమిచ్చినా నాకు ఇష్టం ఉండదు. నేను వస్తా. అవును, పెళ్లి కొడుకు తరఫు కూడా నాకు చెప్పలేదేమిటి? వాళ్ళ మనసులో ఏముందో తేల్చేస్తాను. మంగమ్మ మచాక. ఈ మంగమ్మ అక్కడ అడుగు పెడితే ఏమవుతుందో ఏమో. దాంతో పాటు వెళ్ళండి వెళ్ళండి. అక్క పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నావు, వస్తావా? సత్యపరా అన్నయ్య నువ్వురా, అందరూ కలిసి వెళ్తాం. గొప్ప నువ్వురా, చొక్కేసుకున్నా. గంగా ఈ సత్తు పెళ్లి కొడుకుని చూడడానికి వస్తున్నావా? కాదు వదినా. మరెందుకు వస్తున్నట్టు? ఆ పూలు తీసి పైన ఏమిటి? అటు చూడు, ఆ మంగమ్మ వస్తుంది. ఎవరు? ఆ శకున పక్ష. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అవుతుంది. పైగా పట్టణం నుంచి చిన్న చిత్క అందరూ వచ్చారు, ఏమవుతుందో. హాత్ నాకిస్తున్నారు, పెళ్లి నాకా? సామి అది ఉండి వెళ్లేంత వరకు ఎటు వెళ్ళకు. అది ఏమన్నా సరే నోరు తెరవకు. ఆ అమ్మాయి ఆశని దానికి అంటపడకుండా చూడు. బుర్రకెక్కిందా? మంగమ్మ వచ్చింది, పెళ్లి కళ వచ్చింది. మంగ ఓ పాట పాడవే. నా పెళ్లి చూపులప్పుడు మాత్రమే నేను పాడతాను. సరే, నిన్ను చూడ్డానికి ఇప్పుడు పెళ్లివారు వచ్చారనుకో, పాడవే. నీ గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడం అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు, గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడు, ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామ్మాయి. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదే నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మా పంపిలా ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని.
మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను వాంతి చేసుకోవడానికి కారణం అతనే. అయ్య బాబాయ్ ఒట్టు నేనేం చేయలేదు. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి అయ్యో, తప్పైపోయింది. కొట్టండి. పట్ట పెళ్లి కొడుక దిగులు పడుకో, మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది, మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మ దిగులు పట్టుకో, సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తెప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ తీసుకొని చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, ఉమ్. జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజిన్ సిస్టర్వా? నువ్వు ఈయన కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా ఎంత జరిగిందో పోవే. ఇచ్చి. చిపా, ఏ ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. థ్యాంక్ యూ సో మచ్. yes yes మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు? నరసింహనాయుడు సినిమా చూపిద్దామని. పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏటా పని? ఆహా, రన్నింగ్ వేల నుంచి డైవింగ్ చేస్తున్నావు. ఒక నిమిషం ఎన్ని సర్కస్లు ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి, పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా, ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనిది. జాగ్రత్త. అమ్మా, గంగం చూసావా? లేదా మామా? అమ్మా, గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. ఏయ్, నేను చెప్పేది విను. గంగా, ఏయ్, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే చూడు తల్లి, నీ పరువు బయట రావన కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను, నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. ఏయ్, బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పుకో. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్, దాక్కు దాక్కు. నేను దాక్కోవాలి, నువ్వే దాక్కో. డాక్టర్, జాగ్రత్త. బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు వెళ్తున్నారు ఏంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చాను కానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈటర్ కూడా పంచలా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా?
అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో, ఆ పిల్ల లాంటిది కాదు. సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపమాయా. పాపమా? విన్నారా? పాపం అట. ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, ఊరొచ్చింది ఆ పాపం. రేయ్, ఆపరా. ఆపవా. ఏం స్పీడు. అరే, ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదూ? నేను ఇంటికి వెళ్ళాలి. బండి చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి తీసుకెళ్తాను. ఇలా చూడు, నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరు కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో, బ్రేక్ పట్టలేదురా. అయినా బ్రేక్ వేయలేదురా. అయ్యో